నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో అయితే పొంగడాలు ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. మేమైతే ఈ పొంగడాలని సంవత్సరానికి ఒకసారి అయితే కంపల్సరీ చేసుకుంటాము. అది కూడా సంక్రాంతి రోజు చేసుకుంటాము పెద్దోళ్ళకి పెట్టడానికి. సరే అయితే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ముందైతే బియ్యాన్ని నానబెట్టుకోవాలి. పొంగడాలకైతే 2 days ముందే బియ్యం నానబెట్టుకోవాలి. అరిసెలకి పొంగడాలకి కూడా 2 days ముందే నానబెట్టుకోవాలి. ఒకవేళ టైం లేదు అనుకునే వారికి ఒక రోజు ముందైనా నానబెట్టుకోవాలి. మేమైతే ముందు రోజు నానబెట్టాము. నైట్ భోగి రోజు నైట్ నానబెట్టారు మా అమ్మగారు. అయితే పొంగడాలు చేసుకుందాం అనే ముందు ఏం చేయాలంటే ఆ బియ్యాన్ని కడిగేసి నీట్గా నీళ్ళన్నీ తీసేసుకోవాలి. తడిగా ఉండొచ్చు కానీ నీళ్ళైతే లేకుండా చూసుకోవాలి. బియ్యం తడి ఆరిపోయాక ఆ బియ్యాన్ని మిల్లుకైనా పంపుకోవాలి, లేకపోతే మనం మిక్సీలో అయినా చేసుకోవచ్చు. మిక్సీ చేసుకొని జల్లెడ పట్టుకోవాలి. అప్పుడు మెత్తని పిండిని తీసుకోవాలి. ఆ పిండిని అయితే తడి ఆరకుండా నొక్కుకొని ఉంచుకోవాలి. అంతలోపు అయితే మనం ఒక పక్కన పాకం పెట్టుకోవాలి. బెల్లంలో నీళ్ళు పోసుకొని పాకం పెట్టుకోవాలి. బెల్లం అంతా కరిగిన తర్వాత వడకొట్టుకోవాలి. వడకొట్టిన దాన్ని మళ్ళీ బాయిల్ చేసుకోవాలి, పాకం పెట్టుకోవాలి. పాకం అయితే ముదురు పాకం రావాలి, కొంచెం ఉండవ్వాలి. ఆ పాకం వచ్చాక కట్టేసుకొని ఆ పాకంలో పిండి అయితే కలుపుకుంటూ ఉండాలి. పాకానికి తగ్గట్టుగా పిండి అయితే కలుపుకున్న తర్వాత ఒక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ అయితే వేసుకొని మరిగించుకోవాలి నూనెని. ఇప్పుడు ముద్దగా ఉన్న పొంగడాల పిండి ఉంది కదా, ఆ పిండిలో ఏం చేయాలంటే వాటర్ కలుపుకోవాలి. తగినంతగా వాటర్ కలుపుకొని కేక్ బ్యాటర్లా తయారు చేసుకోవాలి. ఎందుకంటే పొంగడాలు నూనెలో అలా వేస్తాము. అందులోనే కొంచెం బేకింగ్ సోడా కూడా వేసుకొని కలుపుకోవాలి పొంగటానికి. ఇప్పుడు కేక్ బ్యాటర్లో తయారు చేసుకున్న పిండిని ఒక గుంట ఉన్న గరిటెని తీసుకోండి, గుంట గరిటెని. ఆ గుంట గరిటెతో పిండిని తీసుకొని మరిగిన ఆయిల్లో అయితే వేసుకోవాలి. గరిటెతో సమానంగా పిండి తీసుకొని అన్నీ ఒకేలా వేసుకుంటే అన్నీ ఒకే సైజులో ఉంటాయి. పొంగడాలన్నీ చూడటానికి చాలా బాగుంటాయి. ఆయిల్లో పిండి వేసిన తర్వాత పైకి లెగుస్తుంది పొంగడము. అలా పైకి లేచిన తర్వాతే ఇంకొక పొంగడం అయితే వేసుకోవాలి. ఇలానే అన్ని పొంగడాలు కూడా వేసుకోవాలి, లేకపోతే అంటుకుపోతాయి. మేము ఈ పొంగడాలని సంక్రాంతి రోజు చేసుకుని పెద్దవాళ్ళు చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి బట్టలు పెట్టుకుంటాం కదా, వాళ్ళకి ఆకుల్లో పెడతాము. కేజీ బెల్లానికి కేజీన్నర బియ్యం అయితే వేసుకోవాలి. బెల్లం పాకం పెట్టడానికి అయితే ఒక 1/2 లీటర్ పైన వాటర్ వేసుకుంటే సరిపోతుంది. పాకం అయితే అయినట్టుగా చూసుకోవాలి. అదే అరిసెలకైతే అవ్వాలి బాగాను. మేము ఇవి సంక్రాంతి రోజు చేసుకుంటాం కదా, అదే రోజు మేము పెసరపప్పుతో చేసిన ముద్దపప్పు కూడా చేసుకుంటాము. మేమైతే ఈ పొంగడాలని ముద్దపప్పు నంచుకొని తింటాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ఎవరైనా ట్రై చేశారా కామెంట్ చేయండి. పొంగడాలే కాదు, కనుమ రోజు పొంగుబూరులు చేసుకుంటాం కదా, ఆ పొంగుబూరుల్లో కూడా పెసరపప్పుతో చేసిన ముద్దపప్పు చేసుకుంటాము. దాంతో కూడా కాంబినేషన్ బాగుంటుంది. పొంగడాలతో పొంగుబూరులతో మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేశారా కామెంట్ చేయండి. నోటితో చెప్పడం అయితే చెప్పేశాను కానీ నాకైతే చేయటం రాదు. ఇవన్నీ మా అమ్మగారు చేసిన వంటలు, నేను పెట్టేవన్నీ కూడాను. పొంగడాల ప్రాసెస్ అయితే ఇది. మీరు కూడా ట్రై చేయండి. బాయ్.